जय श्रीराम। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीताय పతయే నమః. వాల్మీకి రామాయణం శ్రీ పుల్లల శ్రీరామచంద్రుడు గారు తెలుగు చేసింది అయోధ్యాకాండ 79వ సర్గలో ఉన్నాం. 78వ సర్గలో భరతుడికి శత్రుఘ్నుడు మందరాన్ని లాక్కురావడం, భరతుడు మందరాన్ని క్షమించి వదిలేయడం, ఈ రెండూ కనిపిస్తాయి. 79వ సర్గ రాజ్యాన్ని స్వీకరించమని భరతుడిని మంత్రులందరూ కోరడం ఇందులో కనిపిస్తుంది. పిమ్మట 14వ దినమనందు రాజును చేయు అధికారము గల అమాత్యాదులు భరతుని వద్దకు వెళ్ళి ఇట్లు పలికిరి: మన అందరికీ అధిక పూజ్యుడైన దశరథుడు జ్యేష్ఠ కుమారుడైన శ్రీరాముని, మహాబలవంతుడైన లక్ష్మణుని వనమునకు పంపివేసి తాను స్వర్గస్థుడైనాడు. ఓ రాజకుమార, ఇప్పుడు నీవు మాకు రాజువగము. అరాచకమైన ఈ రాజ్యములోని ప్రజలు దైవ వశముచే పరస్పర పీడనము మొదలైన అపరాధములు చేయటలేదు. నీవు ఆలసించినచో అట్టి ఉపద్రవములు కూడా ప్రారంభం కావచ్చును. నీ వారందరూ అభిషేక సంభారములు సిద్ధము చేసుకొని నీ కొరకై వేచి ఉన్నారు. పితృపితామహ క్రమమున వచ్చుచున్న స్థిరమైన ఈ రాజ్యమును గ్రహించి రాజ్యాభిషిక్తుడవై మమ్ము పాలింపుము. నియమమును అవలంబించిన భరతుడు అభిషేకమునకు సంబంధించిన ఆ సమస్త వస్తు సముదాయమునకు ప్రదక్షిణ నమస్కారములు చేసి వారందరికీ ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చాను: మా వంశములో ఎల్లప్పుడూ పెద్ద కుమారుడే రాజగుట ఉచితముగా ఉన్న ఆచారము. అన్నయూ తెలిసిన మీరు నాతో ఇట్లు పలుకుట యుక్తము కాదు. మా సోదరులలో పెద్దవాడైన రాముడు రాజు కాగలడు. నేను 14 వత్సరములు అరణ్యములో నివసించదను. చతురంగ బలములు కల మహాసైన్యమును సమకూర్చుడు. నేను నా జ్యేష్ఠ సోదరుడైన శ్రీరాముని అరణ్యము నుండి తీసుకొని వచ్చేదను. సంస్కరించిన ఈ అభిషేక సంభారములన్నీ ఎదుట ఉంచుకొని శ్రీరాముని తిరిగి తీసుకొని వచ్చుటకు అడవికి వెళ్ళేదను. పురుష శ్రేష్ఠుడైన శ్రీరామునకు అక్కడనే రాజ్యాభిషేకము చేసి అతనిని ముందు ఉంచుకొని యజ్ఞము నుండి అగ్నిని తీసుకొని వచ్చినట్లు తీసుకొని వచ్చేదను. నా తల్లి అను పేరు పెట్టుకున్న ఈమె కోరిక తీరునట్లు చెయ్యను. నేను దుర్గమమైన అరణ్యములో నివసించదును. శ్రీరాముడు రాజు కాగలడు. శిల్పులు ఎత్తు పల్లములున్న ప్రదేశములు సమములుగా ఉండునట్లు చేసి మార్గమును ఏర్పరచవలెను. ప్రవేశించ శక్యము కాని ప్రదేశములలో సంచరించగలుగు రక్షకులు మార్గమునందు మన వెంటనే రావలెను. ఈ విధముగా మాట్లాడుతున్న ఆ భరతునితో ఆ జనులందరూ శోభాయుక్తము, చాలా ఉత్తమము అయిన మాట పలికిరి. పెద్దవాడైన రాజకుమారునికి రాజ్యమును ఇవ్వవలెనని అభిలషించుచు ఈ విధముగా మాట్లాడుతున్న నిన్ను లక్ష్మి ఆశ్రయించుగాక. తమ చెవులు ప్రత్యక్షముగా వినినట్లు ఆ రాజకుమారుడు పలికిన మాటలు విన్న పిదప అతని విషయమున కలిగిన ఆనందము చేత ఆ పూజ్యులైన జనుల నేత్రముల నుండి కన్నీటి బిందువులు కారినవి. అమాత్యులు పరిషత్తు కలిసిన ఆ జనులందరూ అతని మాటలు విని సంతోషించి, ఓ నరశ్రేష్ఠ, నీ ఆజ్ఞ ప్రకారము భక్తిమంతులైన జనులను, శిల్పి సముదాయమును మార్గ నిర్మాణము చేయుడని ఆదేశించినాము అని పలికిరి. శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండలోని 79వ సర్గము సమాప్తము. జై శ్రీరామ్. భరతుడి గురించి తప్పు ఆలోచన వచ్చిన జనులందరూ కూడా భరతుడి నిష్కల్మషమైన ప్రేమను చూసి ఆనందించారు. జై శ్రీరామ్. 8వ సర్గ 80. అయోధ్య నుండి గంగా తీరం వరకు శిల్పులు రాజమార్గము నిర్మించడం. పిమ్మట ఆయా ప్రదేశముల స్వరూప స్వభావములు తెలిసిన వారు, సూత్రములు పట్టి కొలతలు వేయువారు, తమ తమ పనుల యందు శ్రద్ధ గల కార్యశూరులు, నేల త్రవ్వువారు, యంత్రములు ఉపయోగించువారు, కూలివాళ్ళు, పెద్ద శిల్పులు, యంత్రముల ప్రయోగముల నెరిగిన పురుషులు, వడ్రంగులు, బాట వేయువారు, వృక్షములు ఛేదించువారు, నూతులు తవ్వువారు, సున్నము వేయువారు, వెదురు పని చేయువారు, సమర్థులైన పర్యవేక్షకులు వీరందరూ ముందు బయలుదేరి
సంతోషముతో ఆ ప్రదేశమునందు నడుచుతున్న ఆ జన సమూహము పర్వదివసమునందు గొప్ప వేగముతో పొంగి సముద్రము వలె ఉండెను. అందరూ కలిసి బయలుదేరారు రోడ్డు వేయడానికి. బాటలు వేయుటలో నేర్పు కల వారందరూ అనేక విధములైన సాధనములను ధరించి ఒక గుంపుగా ముందు బయలుదేరి తీగలు, పొదలు, పెద్ద శిలలు, చిన్న రాళ్ళు, అనేక విధములైన చెట్లు ఛేదించి వారు మార్గమును ఏర్పరిచిరి. కొందరు చెట్లు లేని ప్రదేశములందు చెట్లు నాటిరి. కొందరు ఆయా ప్రదేశములందు మార్గమునకు అడ్డుగా ఉన్న చెట్లను గొడ్డళ్లతోనూ ఉలులతోనూ రంపములతోనూ ఛేదించిరి. అధిక బలవంతులైన కొందరు దృఢముగా ఉన్న వీరణములు, స్తంభములు అను తృణములను పెరికివేసిరి. అక్కడక్కడ ఉన్న నడచుటకు శక్యము కాని ప్రదేశములను చదును చేసిరి. కొందరు నూతులను, పొడవైన గోతులను బూడిదతో కప్పివేసిరి. మరికొందరు పల్లములను సమాముగా చేసిరి. అప్పుడు కొందరు మనుషులు కట్టదగిన ప్రదేశములను కట్టిరి. చూర్ణము చేయదగిన వాటిని చూర్ణము చేసిరి. బద్దలు కొట్టదగిన వాటిని బద్దలు కొట్టిరి. కొద్ది సమయంలోనే అధికమైన ఉదకము కలవి, అనేక విధములైన ఆకారములు కలవి, సముద్రము వంటి ఆకారము కలవి అయిన అనేకమైన కాలువలను నిర్మించిరి. నీరు లభించని ప్రదేశములలో చుట్టూను వేదికలు కట్టిన అనేక విధములైన శ్రేష్టమైన నూతులు తవ్వించిరి. సేన నడుచు ఆ మార్గమునందు ఒక విధమైన సున్నం వేసి చదును చేసిరి. పక్కలనున్న వృక్షములన్నీ పుష్పించినవి. పక్షులు మదించి కూయుచుండెను. మార్గమునందంతటను పతాకలు కట్టి అలంకరించిరి. చందన ఉదకముతో తడిపిరి. అనేక పుష్పములు రాలి ఉన్నవి. ఈ విధముగా దేవతలు నడుచు మార్గము వలె ఉన్న ఆ సేనా మార్గము చాలా ప్రకాశించెను. భరతుని ఆజ్ఞ పాటించి అధికారులు తమ క్రింద పనిచేయు వారికి ఆదేశములిచ్చిరి. మార్గములు సేన విడిది చేయుటకు భరతుడు నివసించు గృహము మిగిలిన గృహములకు అలంకారముగా ఉండునట్లు నిర్మింపచేసిరి. మధురమైన ఫలములనిచ్చు వృక్షములున్న చోట భరతుడు నివసించుటకు ఏర్పాటు చేసిరి. జ్యోతిష్ శాస్త్రవేత్తలు ప్రశస్తములైన నక్షత్రముల యందు, ముహూర్తముల యందు మహాత్ముడైన భరతుని సైన్యము కొరకు శిబిరములు స్థాపించిరి. ఆ శిబిరముల దగ్గర ఇసక కుప్పలు, చుట్టూను పరిగెలు ఉండెను. ఇంద్రకీల పర్వతం వలె ఎత్తుగా ఉన్న వాటి దగ్గర ప్రాసాదములు దేవతాగృహముల వలె చుట్టూ ప్రాకారములతో అందమైన చిన్న మార్గములు, విశాలమైన మార్గములు నిర్మితములై ఉండెను. అక్కడ నిర్మించిన ఉత్తమ గృహములు ఎత్తుగా ఉన్న తమ శిఖరములతో ఆకాశములోనికి ఎగురుపోవచ్చున్నట్లుండెను. అంతటను అలంకారార్థమై కట్టిన పతాకలు ఎగురుచుండెను. ఈ విధముగా ఈ శిబిరములు ఏర్పరిచిన ప్రాంతములు దేవేంద్ర నగరము వలె ఉండెను. గంగా నది వరకును ఆ శిబిరములు వ్యాపించి ఉండెను. ఉత్తమములైన శిల్పులు క్రమముగా నిర్మించిన ఆ రమ్యమైన రాజమార్గము చంద్ర నక్షత్ర గణములతో నిర్మితమైన ఆకాశము రాత్రి యందు ప్రకాశించినట్లు ప్రకాశించెను. శ్రీమద్ రామాయణం నందలి అయోధ్యాకాండలోని 8వ సర్గము సమాప్తము. జై శ్రీరామ్. 81వ సర్గము. వశిష్ఠుడు సభకు వచ్చిన మంత్రులు మున్నగు వారిని పిలవడానికి దూతని పంపించడం. పిమ్మట మాటలలో నేర్పరులైన సూతమాగధులు రాత్రి చివరి భాగమున మంగళవాద్యాదులతో కూడిన స్తోత్రములతో భరతుని శృతించిరి. బంగారు దండముతో కొట్టి యామదుందుభి మోగించిరి. వందల కొలది శంఖములను పూరించిరి. వివిధ స్వరములు కల వాద్యములు వాయించిరి. ఆకాశమునంతటను నింపుకున్నట్ల ఈ గొప్ప తూర్వధాని శోకముతో బాధపడుతున్న భరతుని ఇంకనూ అధికమైన శోకముచే పీడించెను. భరతుడు మేల్కొని నేను రాజును కాను అని చెప్పుచు ఆ తూర్యధ్వనిని నిలిపివేసి శత్రుఘ్నునితో ఇట్లు పలికెను. శత్రుఘ్న, చూడు, కైకేయి వలన లోకమునకు ఎంత గొప్ప అపకారము జరిగినదో. దశరథ మహారాజు దుఃఖములన్నీ నాకు విడిచిపెట్టి వెళ్ళిపోయినాడు. ధర్మరక్షకుడు మహాత్ముడు అయిన ఆ దశరథ మహారాజునకు సారముగా సంక్రమించిన ఈ రాజ్యలక్ష్మి ఇప్పుడు సుఖాన్ని లేని పడవ నీటిలో తిరిగినట్లు తిరుగుతున్నది. మనకందరికీ గొప్ప రక్షకుడైన రాముని కూడా ధర్మహీనురాలైన నా తల్లి స్వయముగా అడవికి పంపివేసినది. ఈ విధముగా విలపించుతూ స్పృహ తప్పి ఉన్న భరతుని చూచి
స్త్రీలందరూ దీనముగా ఎలుగెత్తి ఏడ్చిరి. భరతుడు ఈ విధముగా విలపించుచుండగా రాజధర్మములు ఎరిగినవాడు గొప్ప కీర్తి కలవాడు అయిన వశిష్ఠుడు దశరథుని సభాభవనమునకు వచ్చాను. ధర్మాత్ముడైన వశిష్ఠుడు జన సమూహంతో కూడి బంగారము పూసి రమ్యమై వివిధ రత్న సవలంకృతమై దేవసభ అయిన సుధర్మ వలె ఉన్న ఆ సభను ప్రవేశించెను. వశిష్ఠుడు సుఖకరమైన ఆస్తరణము కప్పిన బంగారు పీఠముపై కూర్చుండి దూతలను ఈ విధముగా ఆజ్ఞాపించెను. మీరు ఏమాత్రము కంగారు పడక బ్రాహ్మణులను, క్షత్రియులను, వైశ్యులను, అమాత్యులను, శిల్పాకారాది గణాధ్యక్షులను శీఘ్రముగా తీసుకొని రండి. మాకు వారితో చాలా తొందర పని ఉన్నది. రాజభృత్యులను, శత్రుఘ్నుని, కీర్తిమంతుడైన భరతుని, యుధాజిత్తును, సుమంత్రుని, రాజహితులనందరినీ తీసుకొని రండి. పిమ్మట వశిష్ఠుని ఆజ్ఞ ప్రకారము ఆహూతులందరూ రథములు, అశ్వములు, గజములు ఎక్కి వచ్చుచుండగా గొప్ప కలకల ధ్వని కలిగెను. వచ్చుచున్న భరతుని చూచి అమాత్యాది ప్రకృతులు తాము దశరథుని అభినందించినట్లును దేవతలు దేవేంద్రుని అభినందించినట్లను అభినందించిరి. దశరథ కుమారుని చేత శోభితమైన ఆ సభ పూర్వము దశరథుడు ఉండగా ఎట్లు ప్రకాశించెనో అట్లే ప్రకాశించెను. శ్రీమద్ రామాయణం నందలి అయోధ్యకాండలోని 81వ సర్గము సమాప్తము. జయ శ్రీరామ్. 82వ సర్గము. వశిష్ఠుడు భరతుని రాజ్యాభిషిక్తుడవ కమ్మని ఆదేశించుట. బుద్ధిశాలి అయిన భరతుడు మాన్యులైన జనుల గణములతో నిండిన ఆ సభను పూర్ణచంద్రుడు ఉత్తమమైన గ్రహములతో కూడిన రాత్రిని వలె చూచెను. సభ్యులందరూ ఎవరికి తగిన ఆసనములు వారు అధిష్ఠించుచుండగా వారి వస్త్రముల కాంతి చేతను అంగరాగముల కాంతి చేతను ఉత్తమమైన ఆ సభ ప్రకాశింపచేయబడెను. విద్వాంసులతో నిండిన అందమైన ఆ సభ శరదృతువునందు పూర్ణచంద్రునితో నిండిన రాత్రి వలె ప్రకాశించెను. దశరథుని అమాత్యాది ప్రకృతులు ఒక్కరునూ మానకుండా అందరూ అతడికి వచ్చి ఉండిరి. వారిని చూచి ధర్మవేత్త అయిన వశిష్ఠుడు భరతునితో మృదువుగా ఇట్లు పలికెను. నాయనా భరత, దశరథ మహారాజు ధర్మాచరణము చేయుచు రాజ్యము పాలించి ధన ధాన్య సమృద్ధమైన విశాలమైన ఈ పృథివిని నీకు ఇచ్చి స్వర్గస్థుడైనాడు. సత్యమునందు స్థిరమైన చిత్తము గల శ్రీరాముడు కూడా సత్పురుషులు అనుసరించిన ధర్మమును స్మరించుచు ఉదయించిన చంద్రుడు వెన్నెలను విడవకుండునట్లు తండ్రి ఆజ్ఞను వీడలేదు. ఈ విధముగా నీ తండ్రి, నీ సోదరుడు నీకిచ్చిన ఏ బాధలు లేని రాజ్యమును సంతోషించిన మంత్రులతో అనుభవించుము. శీఘ్రముగా రాజ్యాభిషిక్తుడవు కమ్ము. ఉత్తర దేశపు రాజులు, పశ్చిమ దేశపు రాజులు, దక్షిణాత్య రాజులు, సింహాసనము లేని రాజులు, సరిహద్దులోని రాజులు, సముద్ర మధ్య ద్వీపంలోని రాజులు నీకు కోట్ల కొలది ఉత్తమ వస్తువులను పారితోషికముగా తీసుకొని వచ్చి సమర్పించెదరుగాక. ధర్మజ్ఞుడైన భరతుడు ఆ మాటలు విని శోకాక్రాంతుడై భరతుడిని నువ్వు రాజ్యం చేసేసుకో ఎందుకు అన్నాడు. ధర్మ మార్గమును అవలంబించవలనని కోరుచు శ్రీరాముని మనసా స్మరించెను. కలహంస స్వరము వంటి స్వరము గల యువకుడైన ఆ భరతుడు సభా మధ్యమునందు బాష్పముతో కూడిన మధురమైన స్వరముతో విలపించుచు పురోహితుని సూచనను తిరస్కరించెను. బ్రహ్మచర్య వ్రతమును ఆచరించి సకల విద్యాపారంగతుడై ధర్మమును రక్షించుటకు ప్రయత్నించుతున్న శ్రీరాముని వంటి ధీశాలికి చెందవలసిన రాజ్యమును అపహరించవలనని నా వంటి వాడు ఎవడైనా యత్నించునా? దశరథునికి పుట్టినవాడెన్నడైనా రాజ్యాపహారము చేయునా? ఈ రాజ్యము నేను కూడా శ్రీరామునకు చెందినవారము. ఈ విషయములో ధర్మమేదో నీవే చెప్పుము. పెద్దవాడు, శ్రేష్ఠుడు, ధర్మాత్ముడు, దిలీప నహుషులతో సమానుడు అయిన రామునకే ఈ రాజ్యముపై దశరథునకు వలె అధికారం ఉన్నది, వేరెవ్వరికీ లేదు. చెడ్డవారు చేసే ఈ నరక హేతువైన పాపమును చేసినచో నేను ఈ లోకమునందే ఇక్ష్వాకు వంశమునకు కళంకము తెచ్చిన వాడనగుదును. నా తల్లి చేసిన పాపకార్యమును
నేనేమాత్రమూ అంగీకరించను. దుర్గమమైన వనములో ఉన్న అన్నగారికి దోసిలి కట్టి ఇక్కడి నుండియే నమస్కరించుతున్నాను. నేను శ్రీరామునే అనుసరించి వెళ్ళేదను. మనుష్య శ్రేష్ఠుడైన ఆ రాముడే రాజు, వేరెవ్వరినూ కాదాలరు. రాముడు 3 లోకముల రాజ్యమేలుటకు కూడా తగినవాడు. ఆ సభాసదులందరూ ధర్మబద్ధమైన ఆ భరతుని మాటలు విని శ్రీరామునే స్మరించుచు ఆనంద బాష్పములు విడిచిరి. అన్నగారిని వనము నుండి వెనుకకు తీసుకొని రాజాలని ఎడల ఆర్యుడైన లక్ష్మణుడు ఉన్నట్లే నేను కూడా ఆ వనములోనే ఉండిపోయేదను. గుణవంతులు, సత్పురుషులు, పూజ్యులు అయిన మీ అందరి సమక్షమున శ్రీరాముని ఎట్లయినను వెనకకి తీసుకొని వచ్చుటకు అన్ని ఉపాయములు ప్రయోగించేదను. మార్గమును శోధించేవారు, రక్షించేవారు అయిన వెట్టి వాళ్లను, కూలి వాళ్లను నేను ముందుగానే పంపి ఉన్నాను. ఇప్పుడు నేను కూడా బయలుదేరవలనని అనుకొనుచున్నాను. ధర్మాత్ముడు, సోదరుని యందు ప్రేమ కలవాడు ఆయన భరతుడు ఇట్లు పలికి పక్కనే ఉన్న మంత్ర నిపుణుడైన సుమంత్రునితో ఇట్లు పలికెను. సుమంత్ర, శీఘ్రముగా లేచి వెళ్ళి నా ఆజ్ఞగా చెప్పి యాత్రను ఏర్పరపుచుము. వెంటనే సైన్యమును కూడా తీసుకొని రమ్ము. మహాత్ముడైన భరతుని మాటలు విని సుమంత్రుడు సంతోషించి భరతుని ఆజ్ఞ ప్రకారము ఆ కార్యమునంతను తనకిష్టమైన కార్యము చేయనంతటి శ్రద్ధతో చేసెను. రాముని వెనుకకు తీసుకొని వచ్చుటకై సైన్యమును కూడా తీసుకొని వెళ్ళవలనని ఆజ్ఞ ఇచ్చినట్లు విని అప్రకృతులు, సైన్యాధ్యక్షులు సంతోషించిరి. పిమ్మట యోధుల భార్యలందరూ భరతుడు సంకల్పించిన యాత్రను గుర్చి విని సంతోషించుచు ప్రతి ఇంటి యందు తమ తమ భర్తలను తొందరపెట్టిరి. ఆ సేనాధ్యక్షులు గుర్రములు, శీఘ్రముగా పోవు ఎడ్ల బండ్లు, గొప్ప వేగము గల రథములు, యుద్ధపటులు ఉన్న సైన్యమునంతను ప్రేరేపించిరి. భరతుడు సన్నద్ధమైన ఆ సైన్యమును చూచి గురువైన వశిష్ఠుని సమక్షమునందు తన పక్కన ఉన్న సుమంత్రునితో నా రథమును తొందరగా సిద్ధము చేయుము అని ఆజ్ఞాపించాను. భరతుని ఆజ్ఞ విని సుమంత్రుడు సంతోషముతో ఉత్తమమైన గుర్రములు కట్టిన రథమును తీసుకొని వచ్చెను. భరతుడు మహారణ్యములో ఉన్న యశస్శాలి అయిన అన్నగారిని అనుగ్రహింప చేసుకొనున్నవాడే అప్పుడు ఇట్లు పలికెను. సుమంత్ర, శీఘ్రముగా లేచి వెళ్ళి సైన్యమును సమకూర్చుడని సైన్యాధిపతులకు చెప్పుము. వనములో ఉన్న శ్రీరాముని అనుగ్రహింప చేసుకొని జగత్తుకు హితముకు చేకూర్చుటకై తీసుకొని రావాలని కోరుతున్నాను. భరతుడు ఈ విధముగా చక్కగా ఆజ్ఞాపించగా సుమంత్రుడు తన కోరిక తీరుటై సంతోషించుతూ ప్రకృతులలో ప్రధానులైన వారిని, సేనాధిపతులను, మిత్రులను ఆజ్ఞాపించాను. ప్రతి గృహమునందు క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, బ్రాహ్మణులు లేచి ఒంటెలను, గాడిదలను, రథములను, ఉత్తమ జాతులకు చెందిన గజములను, అశ్వములను సిద్ధము చేసిరి. శ్రీమద్ రామాయణం నందరి అయోధ్యకాండలోని 82వ సర్గము సమాప్తము. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. సర్వం శ్రీరామార్పణమస్తు. జయ శ్రీరామ్.